ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం రెప్టైల్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. రెప్టైల్స్, REPTILES, రెప్టైల్స్, REPTILES. రెప్టైల్స్ అంటే ప్రాకుడు జంతువులు లేదా విషసర్పాలు అనే అర్థాన్ని ఇస్తుంది రెప్టైల్స్. ఓకేనా. యాడర్, యాడర్, ADDER, యాడర్ అంటే విషపాము లేదా విషసర్పము అని అర్థం అండి. ఓకేనా. ఇది ORDER కాదు, అది ఆర్డర్, ఇది యాడర్. ఓకేనా. అది ఆర్డర్ అంటే ORDER, ఆర్డర్ అంటే ఉత్తర్వులు, డిమాండ్ చేయడం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా. ఇది ADDER, యాడర్ అంటే విషసర్పము లేదా విష జంతువు అని అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ యాంట్, యాంట్ అంటే చీమ. ఓకేనా. యాంట్ అంటే చీమ. నెక్స్ట్ బీ అంటే తేనెటీగ. ఓకేనా. తేనెటీగని బీ అంటారు. నెక్స్ట్ బ్లాక్ యాంట్, BLACK, బ్లాక్ యాంట్, యాంట్. బ్లాక్ యాంట్ అంటే నల్ల చీమ. ఓకేనా. బ్లాక్ యాంట్ అంటే నల్ల చీమ అండి. నెక్స్ట్ క్యాటర్ పిల్లర్, CATER, క్యాటర్ పిల్లర్, PILLAR. ఇక్కడ డిఫరెంట్గా ఉంటుందండి. క్యాటర్ పిల్లర్ అంటే గొంగలి పురుగు. ఓకేనా. క్యాటర్ పిల్లర్ అంటే గొంగలి పురుగు. ఓకేనా. నెక్స్ట్ సెంటిపీడ్, CENT CENTIPEDE, సెంటిపీడ్ అంటే జెర్రీ. ఓకేనా. జెర్రీ. ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది చెప్పవచ్చు. ఓకేనా. ఓకే, ఉండండి. నెక్స్ట్ కోబ్రా, COBRA, కోబ్రా అంటే త్రాచుపాము. ఓకేనా. నెక్స్ట్ క్రొకడైల్, CROCODILE, క్రొకడైల్ అంటే మొసలి. ఓకేనా. ఉండండి చెప్తాను. నెక్స్ట్ కమీలియన్ లేదా దీన్ని కెమీలియన్ అని కూడా అంటారు. ఓకేనా. CHAMELEON, మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. కమీలియన్, CHAMELEON, కమీలియన్ లేదా కెమీలియన్ అని పిలవచ్చు. కమీలియన్ అంటారు అంటే తొండ. ఓకేనా. తొండ లేదా ఊసరవెల్లి అనే అర్థాన్ని కూడా ఇస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ఫ్లీ, FLEA, ఫ్లీ అంటే జోరీగా. ఓకేనా. మరి ఈగ అని కూడా ఉంటుంది, దాన్ని ఏమో ఫ్లై అంటారు. ఓన్లీ ఫ్లై, FLY, ఫ్లై అంటేనేమో ఈగ. ఫ్లీ, FLEA, ఫ్లీ అంటేనేమో జోరీగా. ఓకేనా. రైట్. నెక్స్ట్ గార్డెన్ లిజర్డ్, GARDEN, గార్డెన్ లిజర్డ్, LIZARD, లిజర్డ్ అంటే ఇది బల్లి. ఓకేనా. బల్లి అనే అర్థాన్ని ఇస్తుంది లేదా తొండ అనే అర్థాన్ని కూడా ఇస్తుంది మళ్ళీ. ఓకేనా. నెక్స్ట్ గ్రాస్ ఆఫర్, GRASSHOPPER, గ్రాస్ హ్యాపర్ అని పలకాలి దీన్ని. ఓకేనా. గ్రాస్ హ్యాపర్ అంటే దీన్ని స్పష్టంగా చెప్పాలంటే గొల్లభామ అంటారండి. ఇదేంటంటే మొక్కలలో ఉన్నటువంటి గడ్డిని తినడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. అంటే ఇది మొక్కలలో ఉన్నటువంటి గడ్డిని తినేటటువంటి ఒక కీటకం అని చెప్పవచ్చండి. ఓకేనా. దీన్ని కొందరు ఏంటంటే కొన్ని ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి కూడా, ఇప్పుడు కొన్ని ఉంటాయి కదండి, మొక్కలు ఉంటాయి, వాటిలో గడ్డి అనేది ఉంటుంది కదా, వాటిని తినడానికని అందులో వదిలిపెడతారు. ఓకేనా. అలాంటిది అని చెప్పవచ్చు. డిఫరెంట్ సౌండ్స్ కూడా అది చేస్తుంది అన్నమాట, చిక్ 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 అని. ఓకేనా. ఇలా చేస్తూ ఉంటుంది అది. అలాంటి డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఓకేనా. కొన్నిసార్లు అది మొక్కల్ని కూడా తింటుంది. ఈ అడ్వాంటేజ్తో పాటు డిసడ్వాంటేజ్ కూడా కంపల్సరీ ఉంటుంది ఎక్కడైనా ఏదో ఒకటి. ఇది మనం అర్థం చేసుకోవాలి అంతే. ఓకే. నెక్స్ట్ హౌస్ లిజర్డ్, HOUSE, హౌస్ లిజర్డ్, LIZARD, హౌస్ లిజర్డ్ అంటే బల్లి. ఓకేనా. బల్లి, హౌస్ లిజర్డ్ అన్న కూడా బల్లియే. హౌస్ లిజర్డ్ అని ఎందుకంటారంటే ఎక్కువ ఇళ్ళలో కనిపిస్తాయి మనకు, అందుకని అలా అంటారు. ఓకేనా. లిజర్డ్ అన్న కూడా బల్లి అంతే. ఓకేనా. రైట్. నెక్స్ట్ లీచ్, LEECH, లీచ్ అంటే జలగ. ఓకేనా. లీచ్ అంటే జలగ, లీచ్. నెక్స్ట్ లోకెస్ట్, LOCUST, లోకెస్ట్ అంటే మిడతని లోకెస్ట్ అంటారు. లోకెస్ట్ లేదా లోకస్ట్ అంటారు. లోకెస్ట్ అని పిలవాలి, లోకస్ట్ అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్ మౌంటైన్ స్నేక్, మౌంటైన్, MOUNTAIN, మౌంటైన్. స్నేక్, SNAKE, స్నేక్. మౌంటైన్ స్నేక్ అంటే కొండ చిలువ, పెద్దగా ఉంటుంది. ఓకేనా. దీనినే బో అంటారు, BOA, బో అంటారు. బో అన్న కూడా కొండ చిలువనే, మౌంటైన్ స్నేక్ అన్న కూడా అదే. ఓకేనా. ఓకే. నెక్స్ట్ మస్కిటో,
మస్కిటో. MOSQUITO. మస్కిటో అంటే దోమ. ఓకేనా. మనం వద్దన్న మన దగ్గరికి వచ్చేది ఏంటి అంటే దోమ. ఓకేనా. మనుషులు వెళ్తారు కావచ్చు, దోమలు వద్దన్నా కూడా వస్తాయి అవి. ఓకే. ఓకే. ఉండండి చెప్తాను ఇంకా నెక్స్ట్. స్కార్పియన్. స్కార్పియన్. SCORPION. స్కార్పియన్ అంటే తేలు. ఓకేనా. తేలు. జస్ట్ వెయిట్. నెక్స్ట్ వార్నస్. వారనస్. VARANUS. వారనస్ అంటే ఉడుము. ఓకేనా. ఉండండి. వైపర్. వైపర్. VIPER. వైపర్ అంటే కట్లపాము. ఓకేనా. వాస్ప్. వాస్ప్. WASP. వాస్ప్. వాస్ప్ అని పలకాలి. WASP. వాస్ప్. వాస్ప్ అంటే కందిరీగ. ఓకేనా. మూవీ కూడా ఉందనుకుంటా. వాటర్ స్నేక్. వాటర్ స్నేక్ అంటే వానపాము. ఓకేనా. డీటీలో ఉండేటువంటి పాము అని ఉంటుంది స్పష్టంగా చెప్పాలంటే, కానీ మనం వానపాము అని అర్థం చేసుకోవాలి. ఓకే అండి. మీకు ఏమన్నా ఇంకా ఇది ఇట్లా చాలా ఉంటాయి ఇందులో చెప్పాలంటే ఈ టాపిక్స్లో మనకు, కానీ జస్ట్ నాకు గుర్తున్నవి మాత్రమే చెప్పాను. ఓకేనా. మళ్ళీ సమయానికి రికార్డ్ చేస్తున్నప్పుడు ఎందుకో అసలు గుర్తురావు సరిగా. సరే, మీకు డౌట్స్ ఉంటే అడగండి.